సినిమా రిలీజ్ అవుతుంది, అది చూడండి. ఇప్పుడు మా హీరో ఏం చేస్తాడు అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే జాన్ 13th ఈగల్ సినిమా రిలీజ్ అవుతుంది, అది చూడండి. ప్రతి షాట్ ఒక థ్రిల్ ఉంటుంది. అలా ఉంది ట్రైలర్ ఈగల్ సినిమా. మన కార్తీక్ ఘట్టమనేని అన్నకి కంగ్రాట్స్ అన్న, ముందుగా ట్రైలర్ ఎంత పెద్ద సక్సెస్ అయినందుకు. లాస్ట్ December 23rd నుంచి ఈ ఈ 1 year సెలబ్రేషన్స్ వరకు ఈ మధ్య ఈ 1 yearలో మనం చాలా 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 గొప్ప విషయాలు జరిగాయి. మన ఇండస్ట్రీలో కానీ అలాగే మన దేశం తరపున కానీ ఎన్నో గొప్ప విషయాలు జరిగాయి. వాళ్ళందరికీ మా ధమాకా టీం తరపు నుంచి అలాగే ఈగల్ టీం తరపు నుంచి వాళ్ళందరికీ ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకి ఆస్కార్ అవార్డు అనేది మన చెవులతో వినడం తప్ప చేతులతో పట్టుకోవడం జరుగుద్దా అనుకున్న వాళ్ళకి మనందరికీ ఆస్కార్ అవార్డును పరిచయం చేసిన చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి, వాళ్ళిద్దరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పాట అంత రీచ్ అవ్వడానికి ఎవరైతే రీజన్ అయ్యారో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వాళ్ళిద్దరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ పాట థాట్ని ఆ సినిమాలో పెట్టిన రాజమౌళి గారికి వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ మా టీం అందరి తరపున. అలాగే నేషనల్ అవార్డు అనేది ఎక్కడో హాలీవుడ్ హీరోలకి, బాలీవుడ్ హీరోలకి వస్తుంది, మన తెలుగు వాళ్ళకి రాదేమో అనుకున్న టైంలో ఆ విషయంలో తెలుగోడు కూడా తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్న మన అల్లు అర్జున్ గారు, ఆయనకి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన దేశం తరపున మన క్రికెటర్ వరల్డ్ కప్ ఓడిపోతే మనందరం బాధలో ఉన్నాం. అలాగే మనకు వరల్డ్ కప్ ఇవ్వలేకపోయామని మన దేశ క్రికెటర్లు అందరూ బాధలో ఉంటే ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకే కాకుండా మన దేశానికి కూడా ధైర్యం చెప్పిన మోడీ గారికి మా 2 టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. అలాగే చంద్రయాన్ 2 2014లో 2019లో ఫెయిల్ అయినప్పుడు అప్పటి చీఫ్ కళ్ళల్లో మనం కొంచెం కన్నీరు చూసి అందరం బాధపడ్డాం. అదే చీఫ్ కళ్ళల్లో ఆనందాన్ని 2023లో చంద్రయాన్ 3 సక్సెస్ అవగానే చూసాం. అలాంటి చంద్రయాన్ 3 సక్సెస్కి కారణమైన వాళ్ళందరికీ కూడా మా 2 టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే సందర్భం నాకు తెలిసి ఇంకో స్టేజ్ ఎక్కడ మనకి రాదు. ఈ స్టేజ్ మీదే మన టీముల తరపు నుంచే చెప్పుకుంటున్నాను. అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న నుంచి ఆ రేంజ్ మూవీస్ రాలేదని మనందరం బాధపడ్డాం. ఇప్పుడు సలార్ సినిమాతో ఫ్యాన్స్ ఆకలిని, బాక్స్ ఆఫీస్ ఆకలిని ఒకేసారి తీర్చిన ప్రభాస్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఆయన కూడా మంచి సక్సెస్ని అందుకున్నాడు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆ సక్సెస్ గురించి మాట్లాడడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఈ స్టేజ్ మీద ఇంకా ఎన్నో గొప్ప విషయాల ద్వారా మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా మీరు ఈ ధమాకా సినిమా సక్సెస్కి వచ్చిన మీకు, అలాగే ఈగల్ సినిమా జాన్ 30 రిలీజ్ అవుతుంది, జాన్ 13th. మీరందరూ ఆ సినిమా చూసి కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రవితేజ అన్నకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న, మీతో ఇంకా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అలాగే ఈ వేదిక మీద అందరినీ కవర్ చేసిన మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇక్కడే ఉండాలి. అయితే మనం కొంచెం పక్కకి వెళ్ళి ఏం పని చేద్దామంటే ధమాకా 1 year ధమాకా టీము, ఈగల్ టీము 2 ఇక్కడే ఉన్నాయి కదా, వాళ్ళని పిలుద్దాం. ఒకసారి టీం పిలుద్దాం. కానీ ఒక యాంకర్ ఉంటుంది, ఆవిడకి కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అదేంటి అంటే, సో ఇలా మధ్యలో మీరు పిలిచేస్తే కష్టపడుతూ ఉంటాను నేను. దాని కాకుండా మనం ఒక పని చేద్దాం. మనం ఇవాళ జరుపుకుంటున్నాం ధమాకా 1 year సెలబ్రేషన్స్తో పాటు ఈగల్ ట్రైలర్ సెలబ్రేషన్స్ కూడా. సో మరి అలాంటి సక్సెస్ఫుల్ ట్రైలర్ని చూసేయాలి కదా. సో ఈగల్ ట్రైలర్ చూసేద్దాం మనం ఫస్ట్.